అంబిక లక్ష్మితో సీరియస్గా ఇలా అంటూ ఉంటుంది. ఏంటి నా ఇంట్లోకి వచ్చి నా ముందే ఎదురు నిలబడి మాట్లాడతావా, నీకెంత ధైర్యం అని అంటే, ధైర్యం కాదమ్మా ఉండాల్సింది, అసలు మంచి మనసు. మీకు ఆ మంచి మనసు లేకపోతే నేనేం చేయను. అయినా మీరు ఆ కంపెనీ మీద బతుకుతున్నారన్న విషయం మర్చిపోయి ప్రవర్తిస్తున్నారన్న మాట గుర్తుపెట్టుకోండి. మీరు ఇలా ప్రవర్తిస్తే అస్సలు ఊరుకునేది లేదు అని అంటూ లక్ష్మి అంటుంది. అలా అనేసరికి అంబిక, ఏంటే నువ్వెవరే అసలు, నువ్వెవరు మమ్మల్ని అడగటానికి, మా కంపెనీ మా ఆఫీస్ మా ఇష్టం అని అంటూ అంబిక అంటే, అప్పుడే లక్ష్మి అంటుంది చూస్తూ, మీరు మంచి పనులు చేస్తే నేను కూడా పట్టించుకోను, ఇలాంటి పనులు చేస్తే ఎందుకు ఊరుకోవాలమ్మా అని అంటూ లక్ష్మి అంటుంది. అలా అనేసరికి అసలు ఎవరైనా వరగటానికి అని పీక పట్టుకొని నొక్కేస్తూ ఉంటుంది అంబిక. అప్పుడు చాలాసేపటికి లక్ష్మి ఇలా వదిలించుకొని గట్టిగా తోసేస్తుంది అంబికని. అంబిక వెళ్ళిపోయి బెడ్ మీద పడిపోయి అలా లేచి కూర్చుంటుంది. ఈ లక్ష్మి ఏంటి ఇంత సీరియస్ అవుతుంది నా మీద అని అంబిక ఆలోచిస్తూ ఉంటుంది. అప్పుడే లక్ష్మి దగ్గరికి వస్తూ ఇలా అంటూ ఉంటుంది, చూడండమ్మా, మీ ఇల్లు మీది అని చెప్పి మీరు అనుకుంటున్నారు, కానీ ఎవరికి ఏ హాని జరిగినా నేను ఊరుకోను. ఈ ఇంటికి నష్టం జరుగుతుందంటే అస్సలు ఊరుకోను. అంటే నా ఇంటి గురించి నీకెందుకే బాధ, నువ్వేమైనా ఈ ఇంటి మనిషివా అంటే, అవును నేను ఈ ఇంటి మనిషినే, అడిగే హక్కు అధికారం అన్నీ నాకున్నాయి, నేను ఈ ఇంటి మనిషినే, మీతో పాటు అందరినీ ఒక దాన్ని అని అంటే, ఇంటి మనిషిని అంటున్నావు, ఇంటి మనిషివి ఎందుకు అవుతావే, నువ్వు ఆఫ్టర్ ఆల్ ఒక పని మనిషివి అని అంటూ అంబిక అంటుంది. అలా అనేసరికి ఇంకా అప్పుడు లక్ష్మి అంటుంది, ఇంకా నువ్వు కావాలని ఇదంతా చేస్తున్నప్పుడు నేనెందుకు ఊరుకుంటానమ్మా, నేను అస్సలు ఊరుకోను, నేను పని మనిషినే, కానీ నీలాంటి నీచమైన పని చేయటానికి కాదు అని సీరియస్గా అరుస్తుంది. చూడు, పని మనిషి అని చెప్పి తీసి పారేయకండి. ఇంకా నేను నాది అనుకున్నప్పుడు నా దానికోసం తప్పు జరుగుతుంటే అస్సలు వదిలిపెట్టను, నాది అనుకున్న దాన్ని ఎప్పటికీ దూరం చేసుకోను, అందుకే చెప్తున్నాను, నాది అనుకున్న దాన్ని నేను ఎప్పటికీ వదులుకోను, దానికి అన్యాయం జరుగుతుంది అంటే కూడా నేను ఊరుకోను, ఈ ఇంటికి కానీ ఇంట్లో మనుషులకు కానీ ఏమైనా చేస్తారు, హాని చేయగల అని ఆలోచన వచ్చినా సరే వాళ్ళని ఊరికే వదిలిపెట్టను అని లక్ష్మి చాలా రకాలుగా తిట్టేసి సీరియస్గా అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. అంబిక ఇలా అనుకుంటుంది, ఏంటిది లక్ష్మి ఎందుకు ఇంత సీరియస్ అయింది, ఉన్నట్టుండి లక్ష్మిలో ఇంత కోపం ఏంటి, అసలు ఎందుకు తను ఇంత కోపపడింది అని ఆలోచిస్తూ ఉంటుంది. ఇంకా ఆ తర్వాత అంబిక అనుకుంటుంది, ఎలాగైనా ఈ లక్ష్మిని మైండ్ డైవర్ట్ చేయాలి అని ఆలోచిస్తుంది. అయితే ఈ లక్ష్మి వల్ల ఇప్పుడు నేను చేయాలనుకున్న పనులు ఆపేసుకోవాలా, అయినా అది ఎవరితో అంటే నేను దానికోసం నేను చేయాలనుకున్నవి ఎందుకు ఆపేయాలి, ఇంట్లో వాళ్ళందరి మైండ్ కూడా నేను డైవర్ట్ చేయాలి, అందరూ బిజీ అయిపోయేలా చేయాలి, అప్పుడు నా పనులు నేను సులభంగా చేసుకోవచ్చు అని అంబిక ఆలోచిస్తూ ఉంటుంది. ఆ తర్వాత హాల్లో సోఫాలో కూర్చొని పద్మాక్షి ఫోన్ మాట్లాడుతూ ఉంటుంది. సహస్ర బాధకు వచ్చి అక్కడ కూర్చోవటం చూసి పద్మాక్షి ఫోన్ పెట్టేసి, ఇంకా సహస్ర ఏంటే డల్గా ఉన్నావు, ఏదో బాధగా ఉన్నట్టున్నావు, ఏం ఆలోచిస్తున్నావు అని అడగటంతో సహస్ర బాధపడుతూ, ఏమీ లేదమ్మా అంటే, ఏమీ లేదు అంటావు, ఎందుకంత బాధపడుతున్నావు చెప్పు అని అనేసరికి, ఏం లేదని చెప్పాను కదమ్మా అని అంటూనే మళ్ళీ అంటుంది, ఎందుకో ఈ ఇంట్లో పరిస్థితులని చూస్తూ ఉంటే నాకు ఏదో అలా అనిపిస్తుందమ్మా, ఎప్పుడు ఏం జరుగుతుందో, అసలు ఏమవుతుందో, మన అనుకున్న వాళ్ళే వెన్నుపోటు పొరుస్తారేమో అని నాకు అనిపిస్తుందమ్మా అని అంటూ సహస్ర అంటుంది. అలా అనేసరికి అంబిక అప్పుడే అక్కడి నుంచి వచ్చి నవ్వుతూ వస్తూ ఉంటుంది. పద్మాక్షి అంటుంది, ఎందుకు అలా అంటున్నావు అనేసి. పద్మాక్షి అనగానే సహస్ర అంటుంది, ఇందాక బావని కలుద్దామని అలా వెళ్ళాను, బావ దగ్గర లక్ష్మి కూడా కనిపించింది, వాళ్ళు లక్ష్మిని అడిగాను ఎందుకు అక్కడ ఉన్నావు అంటే, లక్ష్మి ఆరబెట్టిన బట్టలు తీయటానికి వచ్చాను అని చెప్పింది. నిజంగా తను ఆరబెట్టిన బట్టలు తీయటానికి వచ్చిందా లేదంటే బావతో మాట్లాడుతుందా, అసలు ఏం జరుగుతుంది వాళ్ళిద్దరి మధ్య నాకు అర్థం కావట్లేదు, ఒక్కొక్కసారి అనుమానించాలా లేదంటే అనుమానించకూడదా, ఏ రకంగా చూసుకున్నా నాకు వాళ్ళది అర్థం కావట్లేదమ్మా, ఒకసారి బావని గుర్తు తెచ్చుకో, ఆ రోజు లక్ష్మికి పెళ్లి సంబంధం తీసుకొచ్చి పెళ్లి చేస్తాను అంటే బావ ఎంత గొడవ చేశాడు గుర్తుందా అని అంటే, అప్పుడు గుర్తు తెచ్చుకుంటుంది. ఇక విహారీ పెళ్లి గురించి చాలా గొడవ చేసి అవన్నీ పడేసి లక్ష్మికి పెళ్లి సంబంధం చూడాలి అంటే లక్ష్మికి మనసుకి నచ్చిన వాణ్ణి చేయాలి అని తిట్టినప్పుడు అవన్నీ గుర్తు తెచ్చుకొని, అవును ఆ రోజు గొడవ చేశాడు విహారీ అంటే, మరి బావ ఎందుకు లక్ష్మి కోసం ఆలోచిస్తున్నాడో నాకైతే అర్థం కావట్లేదమ్మా, నాకెందుకో వాళ్ళిద్దరిని చూస్తుంటే అనుమానంగా అనిపిస్తుంది అని అంటూ చెప్పగానే ఆలోచిస్తూ అవునా అని చెప్పి పద్మాక్షి అనుకుంటూ ఉంటుంది. అంతలో అంబిక వచ్చేసి సహస్ర పక్కన కూర్చొని ఇలా అంటుంది, నాకు వచ్చిన అనుమానమే సహస్రకి వచ్చింది, నిజం సహస్ర, నువ్వు అనుకునేదంతా నిజమే, లక్ష్మి విహారికి లైన్ వేస్తుంది, అందుకే విహారి గురించి అలా తన చుట్టే తిరుగుతూ విహారి కూడా తనకే సపోర్ట్ చేస్తున్నాడు అని చెప్పగానే పద్మాక్షి సీరియస్గా ఇలా అంటుంది, అంబిక నువ్వు సహస్రకి లేనిపోనివి నూరిపోయకు, అలా ఎందుకు చెప్తున్నావు, దాని మనసు ఎందుకు పాడు చేస్తున్నావు అంటే, అక్క నువ్వు కోపడుతున్నావు కానీ ఇదే జరుగుతుంది
అంటే సహస్ర అంటుంది, అవునమ్మా నాకు కూడా అలాగే అనిపిస్తుంది. బావ ఆ లక్ష్మి ఇద్దరు ఒకటవుతారేమో అనే ఫీలింగ్ నా మనసులో వస్తుంది. అందుకే నేను ఇప్పుడు ఇంత కంగారు పడుతున్నాను. పిన్ని అన్న దాంట్లో తప్పులేదు అంటే అప్పుడు పద్మాక్షి, అదే జరిగితే దాన్ని ఊరికే వదిలిపెడతానా, చంపేస్తాను అని అంటూ పద్మాక్షి అంటే, అంతదాకా ఎందుకక్క, మనం ఇప్పుడు ఏదో ఒకటి చేసి ఇప్పుడు సహస్ర పెళ్ళి లేటుగా ఉంది కదా, తొందరగా పెట్టుకుంటే సరిపోతుంది కదా అంటే, ఇంకా 15 రోజులు టైం ఉంది కదా, అలా ఎలా పెడతాం అని పద్మాక్షి అంటే అంబిక అంటుంది, ఎందుకు పెట్టకూడదు, ఒక 2 డేస్లో పెట్టుకుంటే సరిపోతుంది కదా అని అంటే, ముహూర్తాలు ఉండాలి కదా అంబిక అని పద్మాక్షి అంటే, ముహూర్తాలు పంతులు గారిని పిలిపిస్తే వాటంతటా అవే తన్నుకుంటూ వచ్చేస్తాయి అని అంటూ అంబిక చెప్తుంది. అలా చెప్తే సరే అయితే అందరినీ పిలవండి అని అంటూ పద్మాక్షి చెప్తుంది. చెప్పేసరికి ఇంకా పంతులు గారిని నేను ఫస్ట్ పిలుస్తానక్క, ఆ తర్వాత అందరినీ పిలిచి మాట్లాడదాం డైరెక్ట్గా అని అంబిక అంటే సరే అని చెప్పి పద్మాక్షి అంటుంది. ఆ తర్వాత పంతులు గారు వచ్చేస్తారు. పంతులు గారు రావటంతో అంబిక కలిసి మాట్లాడుతుంది. రండి పంతులు గారు అని అంటూ ఉండగానే ఇంకా యమున వచ్చి నమస్కారం చెప్పి, ఏంటి పంతులు గారు ఇలా వచ్చారు అంటే, ఇంకా అప్పుడు పంతులు గారు చెప్పబోయేలోపు అంబిక అంటుంది, రండి పంతులు గారు ఇలా వచ్చి కూర్చోండి అంటే, అంబిక అలా చూస్తూ నవ్వుకుంటూ ఉంటుంది. యమున అంటుంది, ఏంటమ్మా ఎందుకు పంతులు గారిని పిలిపించారు అని అంటే, ఇంకా ఏం చెప్పకుండా అందరినీ పిలుస్తూ ఉంటుంది అంబిక. యమున వెళ్ళి పక్కన సైలెంట్గా నిలబడి ఉంటుంది. అందరూ అక్కడికి వచ్చేస్తారు. పద్మాక్షి ఇలా వచ్చి కూర్చుంటుంది. ఇక పంతులు గారు, మా అమ్మాయికి పెళ్లి ముహూర్తాలు మీరు చూడాలి అని అంటే, యమున వసుధ అందరూ అలా చూస్తూ ఉంటారు. లక్ష్మి పండు కూడా వచ్చి అక్కడ నిలబడతాడు. అంతలో ఇలా పద్మాక్షి అంటుంది, సహస్ర వెళ్ళి మీ బావని కూడా పిలుచుకురా అంటే, సరేనేసి విహారిని తీసుకొని సహస్ర అక్కడికి వచ్చేస్తుంది. ఏంటి సహస్ర చెప్పమంటే చెప్పకుండా అలా తీసుకొస్తున్నావు అని అంటే, ఇంకా రా బావ నువ్వు అని కిందకి తీసుకొచ్చేస్తుంది. వచ్చిన తర్వాత విహారి అలా నిలబడతాడు. ఇంకా అప్పుడే పంతులు గారు చెప్పండి, ఈ మధ్య పెళ్లి ముహూర్తాలు ఏవి బాగున్నాయనేసి అడుగుతూ ఉంటే అంబిక పంతులు గారికి సాయిగ చేసి ఇలా వేళ్లతో చూపిస్తుంది 2 డేస్లో చూడమని. అప్పుడు పంతులు గారు సరేనంటారు. ఇక అప్పుడు పంతులు గారు ముహూర్తాలు చూసి 2 రోజుల్లో అంటే ఎల్లుండి మంచి ముహూర్తం ఉందమ్మా 12:30కి అని చెప్తే ఒక్కసారిగా అందరూ షాక్ అయిపోతారు. వసుధ అంటుంది, ఈ పెళ్లి ముహూర్తాలు ఏంటక్క ఇప్పుడెవరికి అని అడిగితే, ఇంకెవరికి, సహస్రకి విహారికి అని పద్మాక్షి చెప్పగానే విహారితో పాటు లక్ష్మి ఇద్దరు షాకింగ్గా చూస్తూ ఉంటారు. యమున కూడా బాధగా, అదేంటి పద్మాక్షి, ఈ పెళ్ళి ఇంకా 15 రోజులు ఉంది కదా, అప్పుడే ఎందుకు మళ్ళీ ఇంకొక పెళ్లి ముహూర్తం మారుస్తున్నావు అని అంటూ యమున అంటుంది. అలా అనేసరికి ఇంకా నువ్వు నోరు మూసుకో, నీకేం తెలియదు అనేసి పద్మాక్షి అంటుంది. ఇంకా ఎప్పుడు ఏం చేయాలో మాకు తెలియదా అంటే, వసుధ అంటుంది, ఎందుకక్క అలా అరుస్తావు, అయినా 15 రోజుల్లోనే పెళ్ళి ఉంది కదా, మళ్ళీ ఇప్పుడు 2 రోజుల్లో పెళ్ళెందుకు అని అంటే, కొన్ని పరిస్థితులను బట్టి మారాల్సి వస్తుంది, అందుకనే ఈ పెళ్లి ముహూర్తం అని అంటూ సీరియస్గా పద్మాక్షి అంటుంది. అలా అనగానే ఇక లక్ష్మి బాధగా విహారి వైపు చూస్తూ ఉంటే విహారి కూడా బాధపడుతూ ఉంటాడు. ఇక విహారి ఇలా అనుకుంటాడు, ఇదేంటి ఇప్పుడు లక్ష్మి జీవితం ఒక సెట్ చేసిన తర్వాత నేను పెళ్లి చేసుకుందాము అనుకున్నాను, ఈలోపు వీళ్ళు 2 రోజుల్లో పెళ్ళి అంటున్నారేంటి అని అనుకుంటూ ఉంటే ఇంకా అప్పుడు యమున ఇలా అంటుంది, మళ్ళీ ఇలా పెళ్లి ముహూర్తాలు మార్చడం మంచిది కాదమ్మా అని అంటూ యమున అంటుంది. అలా అంటే, ఎందుకు మంచిది కాదు, అసలు ఇప్పటిదాకా ఏదైనా మంచి జరిగిందా, వీళ్ళ పెళ్ళి అనుకున్నప్పటి నుంచి నిశ్చితార్థం కానీ ప్రతిదీ ఒక్క దాంట్లో కొన్న సంతోషంగా ఉన్నామా, అన్ని కష్టాలే, అన్ని బాధలే, ప్రతి దాంట్లో బాధపడుతూనే ఉన్నాం, ఇప్పటిదాకా అన్ని చూసి పెడితే ఏం మంచి జరిగింది, అందుకనే ముందు జాగ్రత్తగా నేను ఇలా చేస్తున్నాను అని సీరియస్గా అంటుంది. అలా అనేసరికి వసుధ అంటుంది, వదిన చెప్పినట్టుగా ఇన్నిసార్లు ముహూర్తాలు మార్చడం కరెక్ట్ కాదు అక్క, ఒకసారి ఆలోచించు అంటే, ఆలోచించడానికి ఏమీ లేదు, ఈ ముహూర్తమే ఖాయం అని అంటే, మరి ఇన్ని చెప్పినా పెళ్లి చేసుకోబోయే విహారి మాత్రం ఏమీ చెప్పట్లేదు అని అంబిక అంటుంది. విహారి ఆలోచిస్తూ ఉంటాడు. పక్కనే ఉన్న చారుకేశవ ఇలా అనుకుంటాడు, ఏంటో ఏమో ఈ మనుషులు ఏమీ అర్థం కారు, ఒకసారేమో పెళ్ళి లేటుగా చేద్దాం, ఘనంగా చేద్దాం, అందరినీ పిలిచి చేద్దాం అనుకుంటారు, ఒక్కొక్కసారేమో అప్పుడే చేసేద్దాం, హడావిడిగా చేసుకుందాం అంటారు, అసలు ఏంటో వీళ్ళు అని అనుకుంటాడు చారుకేశవ. ఇక అప్పుడే యమున అంటుంది, అమ్మ పెళ్ళి చేయాలి అంటే 15 రోజులు టైం ఉంటే బంధువులని అందరినీ పిలిచి మంచిగా చేసుకోవచ్చు, లేదంటే పెళ్ళికి ఎవరు వస్తారు చెప్పు, రేపు ఎల్లుండి పెళ్ళంటే అని యమున అంటుంది. ఎవ్వరూ రాకపోయినా పర్వాలేదు, మన కుటుంబం ఉంటే చాలు అంటే విహారి అంటాడు, తాతయ్య నానమ్మ కూడా లేరు కదా అత్తయ్య, ఎందుకు ఇప్పుడు ఇంత హడావిడిగా పెట్టడం అని అంటే, వాళ్ళకేముంది, ఫ్లైట్ టికెట్స్ బుక్ చేస్తే అప్పుడే వచ్చేస్తారు అనేసి పద్మాక్షి అంటుంది. ఇక విహారి ఇలా అంటాడు, అయితే ఇప్పుడు
కరెక్ట్ కాదేమో అని అంటే, లేదు మీరు ఇవన్నీ ఆలోచించొద్దు విహారీ, నీకు అసలు ఇష్టం ఉందా లేదా, సహస్రని ఇప్పుడు రేపు కాకుండా ఎల్లుండి పెళ్లి చేసుకుంటే నీకేమైనా ఇబ్బంది ఉందా అని అడగటంతో ఇక అప్పుడే, లేదు ఏమీ ఇబ్బంది లేదు, మీరు ఏదో భయపడుతున్నారు అత్తయ్య, మీరు ఆ భయాన్ని వదిలేస్తే మీకు అంతా మంచి జరుగుతుంది, అంతేకాని ఇలా భయపడుతూ ఉండటం కరెక్ట్ కాదు అని సీరియస్గా విహారీ చెప్తూ, మీకు అలాంటి భయం ఉన్నప్పుడు మీరు ముహూర్తాలు పెడితే నేనేం చేస్తాను, జరగనివ్వండి, అలాగే కానివ్వండి అని చెప్పగానే సరే అనేసి ఇంకా అందరూ నవ్వుకుంటూ ఉంటారు. విహారీ బాధపడుతూ చూస్తూ ఉంటే లక్ష్మి కూడా బాధపడుతూ ఉంటుంది. ఇక అప్పుడే సహస్రకి అంబిక షేక్ హ్యాండ్ ఇచ్చి కంగ్రాచులేషన్స్ చెప్తుంది.